ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. సో ఒక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఒక లేడీ తీసుకోండి. 12 సార్లు ఓవ్యులేషన్ అయినా సరే ఆ 12 సార్ల్లో ఒక 3 months 4 months జెనెటిక్ గా నార్మల్ గా ఉన్న ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనకి బోల్డ్ అని ఎగ్స్ ఉన్నా, బోల్డ్ అని స్పామ్స్ ఉన్నా, జెనెటిక్ గా హెల్దీగా ఉండి ప్రెగ్నెన్సీ కోసం ఉపయోగపడేవి ఒక 20% ఉంటాయి. సో నేను ఇది ప్రతి టాక్ లో చెప్తాను. ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా మంది అనుకుంటారు మనకి 1 month లోనో 2 months లోనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు. కానీ అది కాదు. కరెక్ట్ ఏంటంటే ఒక 100 జంటలు మొత్తం హైదరాబాద్ అంతా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాయి అనుకోండి, నెలకి 15 to 20%కే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం ఈ 100ని ఒక 6 months ఫాలో అయ్యాం అనుకోండి, ఒక 60%కి 6 months లో ప్రెగ్నెంట్ వస్తుంది. మరి ఇంకొక 10 months కి వెళ్తే ఒక 90%కి వస్తుంది. 10 to 12 months కి ఏడాది లోపల 90%, 80 to 90%కి వస్తుంది. ఒక 10%కి ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా మంది అడుగుతారు ఎందుకు ఇంత లో ప్రెగ్నెన్సీ రేట్, 100 మంది ట్రై చేస్తే ఎందుకు 15 మందికే వస్తుంది అంటే దాని ఆన్సర్ ఇదే. జెనెటిక్ గా ఉపయోగపడే ఎగ్ జెనెటిక్ గా హెల్దీ స్పర్మ్ ని కలవాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.